ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ తెలుసు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, రాజకీయ దురంధర. ఓకే, సూర్యచంద్రులు ఆకాశంలో ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల గుండెల్లో ఉంటారు. మీ అందరికీ తెలుసు. ఆయన ఎంతో చేశారు. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. తెలంగాణలో పట్వాడి వ్యవస్థను రద్దు చేశారు. అంటే అదే దొరాన్ని కాల్ముక్త బాంచంద్ అనే సిస్టమ్ రద్దు చేశారు. తర్వాత హైదరాబాద్ కూడా ఎంతో అందాన్ని తీసుకొచ్చారు. అక్కడ బుద్ధుడి విగ్రహం అయితే కానీ, ట్యాంక్ బండ్ అయితేనేమి, అలాగే మహిళలకి ఆస్తిలో వాటా కల్పించారు. స్టూడెంట్స్ పాపం, పేద ప్రజలు, విద్యార్థులు అందరూ కూడాను మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చారు. ఆడవాళ్ళు ఆ రోజులు చీరలు లేక పాపము చాలా ఇబ్బందులు పడి బయటకు కూడా రావడానికి సిగ్గుతో ఉన్న సందర్భంలో అందరు కూడాను చేనేత వస్త్రాలు ఫ్రీగా ఇచ్చారు. అలాగే పాపము 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. పేదవాళ్ళు కూడా కడుపు నిండా తినాలని. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన లక్షలాది పథకాలు పెట్టారు. పేదవాళ్ళ కోసమే ఆయన జీవించారు. 3 సార్లు ఆయన సీఎం అయ్యారు కూడాను. మీ అందరికీ తెలుసు. సో ఆయన తెలుగువారు అంటే ఇంతకుముందు తెలిసేది కాదు. మద్రాసీలు అనేవారు, తమిళ్ వాళ్ళు అనేవారు, లేదా బెంగాలీస్ అనేవారు. కానీ తెలుగువాడు అనేవాడు కూడా ఇండియాలో ఉన్నాడు, ఈ ప్రపంచంలో ఉన్నాడు అని ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిందంటే బికాజ్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు. తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని, ఖ్యాతిని ఖండాంతరాలకు దాటించిన వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న వ్యక్తి. సో అలాంటి మహానీయుడు, యుగ పురుషుడి విగ్రహాన్ని అడ్డుకోవాలని చూశారు. చాలా తప్పది. ఓకే, అంబేద్కర్ గారు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతదేశం గర్వించదగ్గ మహాపురుషులు అనమాట. చాలా మంది అంటున్నారు ఆంధ్రాలో విగ్రహాలు పెట్టరు అని అంటున్నారు. ఆంధ్రాలో విదేశీయుల విగ్రహాలు కూడా పెట్టారండి. మదర్ తెరిసే ఎవరు? విదేశీయురాలు కాదా? ఆమె యూరోపియన్ కంట్రీ. అలాగే కాటన్ ద్వారా అంటారు, కాటన్ థామస్. ఆ వెళ్ళి చూడండి, ఆంధ్రాలో రాజమండ్రిలో అక్కడ ధవళేశ్వరం బ్రిడ్జ్ లో కూడా పెట్టి విదేశీయుల విగ్రహాలు పెట్టినప్పుడు ఇక్కడ విగ్రహాలు పెట్టరా? ఖచ్చితంగా పెడతారు. కానీ మీరు పర్మిషన్లు తీసుకోవాలి. గద్దర్ విగ్రహం కావాలి, అందశ్రీ గారి విగ్రహం కావాలి, సి నారాయణ రెడ్డి గారి విగ్రహం కావాలి, దాసరెడ్డి గారి విగ్రహం కావాలంటే ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. మీరు పర్మిషన్ అడగకుండానే బ్లేమ్ చేయడం అనేది తప్పు. నేనైతే దీంతో ఏకీపించను. అలాగే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళు ఇక్కడ వచ్చి ఉంటున్నారు అని అంటున్నారు. ముందు ఆర్టికల్స్ చదువుకోండి. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ రాశారు? 448 ఆర్టికల్స్ లో ఆర్టికల్ 19 దగ్గరికి ఒకసారి వెళ్ళండి. నువ్వు ఒకవేళ భారతీయుడు అయితే ఇండియాలో ఎక్కడైనా జీవించవచ్చు, సెటిల్ అవ్వచ్చు. దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు జైల్లో కూడా వేయొచ్చని ఆయన రాశారు. ఒకసారి రాజ్యాంగాలు, వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అండి. వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చాలా నచ్చిందండి. ఆయన నిజంగా తెలంగాణ టైగర్ అనుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్. ఇంతకుముందు కొంతమంది నాయకులు మీ అందరూ తెలుసు, ప్రాంతాల మధ్యన చిచ్చులు, విద్వేషాలు పెట్టేవారు. ఈయన ఆంధ్ర వాళ్ళని కూడా, తెలంగాణ వాళ్ళని కూడా, ఇద్దరు కూడా సమభావంతో చూస్తున్నారు. ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు ఆయన. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఆయన. ఆయనకు అంత పెద్ద ర్యాంక్ ఉంది కాబట్టి ఆయన విగ్రహం తీసుకెళ్లి పార్లమెంట్ లో కూడా పెట్టారు, ఢిల్లీలో. మరి పెట్టుకుంటారండి అభిమానులు. ఏముంది, రాశి గారి విగ్రహం పెట్టుకున్నారంటే అభిమానులు పెట్టుకున్నారు. మీకు కూడా అభిమానం ఉంటే పెట్టండి. కోట్లు ఖర్చు అవుతుంది. రూపాయి 10 రూపాయలు అయిపోయేది కాదు కార్యక్రమం. అది కోట్ల రూపాయలతో ఖర్చు. అది మీరు కూడా పెట్టుకోండి. మీరు కూడా పర్మిషన్లు తెచ్చుకోండి. కాదని ఎవరన్నారు? మీ నాయకులు కూడా పెట్టండి. మీకు కాదని అనలేదు. మేము ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, మీ నాయకులు గౌరవిస్తాం. అసలు ఇండియాలో విదేశీయుల విగ్రహాలు ఉన్నాయి కదా. లెనిన్ అంటే నీకు తెలుసా? ఆయన ఎవరు? లెనిన్ విగ్రహాలు ఉన్నాయి, స్టాలిన్ విగ్రహాలు ఉన్నాయి, మదర్ తెరిసా విగ్రహాలు ఉన్నాయి. పెట్టండి, ఎవరు అన్నారు? పెట్టండి, 100%. పర్మిషన్ ఇవ్వాలి. మరి ఆయన పర్మిషన్ ఇస్తే పెట్టుకోండి. సో విదేశీయుల విగ్రహాలే పెడుతున్నారు ఇండియాలో. స్వదేశీయుల విగ్రహాలు పెడితే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి అని వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సి. ఖచ్చితంగా ఎవరైనా అభిమానం ఉంటే పెట్టుకోవచ్చు, తప్పని లేదు. నేను ఓకేనా, ఏమీ లేదు. పంచాయతీ సర్పంచ్లుగా పెడుతున్నారు. ఆయన పెట్టడానికి ఏంటి? ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు. అవునా? ఎన్టీఆర్ వద్దన్నారు, కాంగ్రెస్ కి వ్యతిరేకం అన్నారా? నీకు తెలుసు చరిత్ర తెలుసా? చరిత్ర తెలుసా? పివి నరసింహారావు గారు నంద్యాల నుండి ఎంపీగా పోటీ చేస్తే ఎన్టీ రామారావు గారు అక్కడ టీడీపీ క్యాండిడేట్ ని పెట్టలేదు ఎంపీగా. ఎందుకంటే మన తెలుగువాడు ప్రధానమంత్రి కావాలని. పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, స్నేహితులు. ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ కి ఆపోజిట్ లేరు. ఇదే మీకు తెలిసిన చరిత్ర. ఓకేనా? కావాలంటే మీరు చరిత్ర తిరిగేసుకోండి. పివి నరసింహారావు గారు పిఎం అవ్వాలని చెప్పి నంద్యాల అసలు టీడీపీ నుండి పోటీయే పెట్టలేదు. ఇంతకుముందు కూడా బాలసుబ్రహ్మణ్యం గారికి, అందశ్రీ గారికి ఏవో గొడవలు ఉన్నాయని, ఆయన పాటలు పాడలేదని ఫేక్ గా న్యూస్ తీసుకొచ్చారు.
అసలు విషయం ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంత్యశ్రీ గారు బెస్ట్ ఫ్రెండ్స్. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీగాకి అంత్యశ్రీ గారిని పిలిపించి ఆయనకి సాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి ఆ పాట ఏంటది, ఏమవుతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట కూడా పాడించారండి. ఓన్లీ వీళ్ళు ఏంటంటే ప్రాంతాల మధ్య విషయాలు కక్కడం, ఓకేనా, మతాల మధ్యన విషయం కక్కడం, తద్వారా పబ్బం గడుపుకోవడం. కొన్ని ఫామ్ హౌస్ పార్టీల నుండి పేమెంట్లు అందుకుంటున్నారు. లేదు లేదు, ఎప్పుడు కూడా నువ్వు ఒరిజినల్ తెలుగు వాడేనా అయితే ఆంధ్ర తెలంగాణ బాయ్ బాయ్ అన్నదమ్ముడు అంతే, దట్స్ ఇట్. నువ్వెవడవు, ఇదేమో నీ అబ్బ జాగీరా. బిఆర్ అంబేద్కర్ గారు ఏం రాశారు, 448 ఆర్టికల్స్ ఉన్నాయి ఆయన రాసినవి. అందులో ఆర్టికల్ 19 చదువు. నువ్వు ఇండియన్ అయితే ఎక్కడైనా బ్రతకొచ్చు, ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు అని. అసలు మరి వాడు అక్కడ నుండి వచ్చాడు, ఈడు ఎక్కడ నుండి వచ్చాడంటే ఇండియన్ అయిన తర్వాత ఎక్కడైనా ఉండొచ్చు. అది మన భారత రాజ్యాంగమే ఇచ్చింది, భారత గవర్నమెంట్ ఇచ్చింది హక్కు. మీరెవరు ఈ మధ్యలో చెప్పడానికి? అక్కడ అంతే, ఇక్కడ కంటే డబుల్ వస్తాయి అక్కడ కూడాను. ఇక్కడ డెవలప్ అవ్వాలి, అక్కడ కూడా డెవలప్ అవ్వాలి. ఆయన ఏంటి గుద్దాల మొక్కలు లేని మా క్వశ్చన్ అడుగుతున్నాడు, వదిలేయండి. మరి అమెరికా వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టారు, హైదరాబాద్ లో కంపెనీ 4 ఏళ్ళు అడుగుతావా? మైక్రోసాఫ్ట్ ఎవరిది? హలో, మైక్రోసాఫ్ట్ ఎవరిది? అమెజాన్ ఎవరిది? గూగుల్ ఎవరిది? వాళ్ళని అడగలవు అమెరికా వాళ్ళని, అలాంటప్పుడు ఇంకెందుకు అది వాళ్ళని అడగలేరు.